వెల్కమ్ టు పిఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యువత సంకల్పమే వికసిత్ భారత్ కు పునాది అన్న ప్రధాని నరేంద్ర మోదీ. కష్టాలను అవకాశాలుగా మార్చుకోవాలని యువతకు ప్రధాని మోదీ పిలుపు. పట్టుదలతో పనిచేసే యువతే దేశానికి బలమైన పునాది అనే వ్యాఖ్య. టీటీడీకి 2.5 ఏళ్లుగా చంద్రగ్రహణం పట్టిందన్న భూమన. వర్షాలు లేక రైతుల కష్టాలు, వరుణయోగం ఎందుకు చేయలేదన్న భూమన. టీటీడీ సంప్రదాయాలను పక్కన పెట్టడం సరికాదని వ్యాఖ్య. రైతుల కోసం టీటీడీ వరుణయోగం నిర్వహించాలని డిమాండ్. కంటి వెలుగు పథకాన్ని మళ్లీ ప్రారంభించాలని కేటీఆర్ డిమాండ్. 171 మందికి ఉచిత ఆపరేషన్లు చేయిస్తామని కేటీఆర్ కీలక ప్రకటన. పేదల కోసమైనా కంటి వెలుగు పథకం కొనసాగించాలని వ్యాఖ్య. కంటి వెలుగు ఆపేశారెందుకు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడ? ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న బొత్స. డిఎస్ అవకతవకలపై లోకేష్ రాజీనామా చేయాలన్న బొత్స. రైతులు, నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో పోరాడతామని వ్యాఖ్య. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న బొత్స సత్యనారాయణ. మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ స్కామ్ పై సిట్ దర్యాప్తు జరుగుతుందన్న అనిత. బాధితులకు న్యాయం చేస్తామని, సిట్తో సమగ్ర విచారణ చేస్తామన్న అనిత. మాషా అల్లా స్కామ్ బాధితులకు న్యాయం చేస్తామన్న అనిత. ఆర్థిక మోసాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కీలక ప్రకటన. ప్రభుత్వం నిలిపివేసిన కంటి వెలుగు పథకాన్ని తిరిగి కొనసాగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లాలో ప్రజలకు ఉచిత కంటి వైద్య సేవలు అందించేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ శిబిరాల్లో కంటి సమస్యలతో వచ్చిన ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆపరేషన్ అవసరమైన 171 మందికి ఉచితంగా ఆపరేషన్లు చేయించే బాధ్యతను తాను తీసుకుంటానని కేటీఆర్ ప్రకటించారు. ప్రజలకు అవసరమైన కంటి వైద్య సేవలు అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. గతంలో కంటి వెలుగు పథకం ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలకు కంటి పరీక్షలు, కళ్లద్దాలు, అవసరమైన వైద్య సేవలు అందాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ పథకాన్ని ప్రభుత్వం నిలిపివేయడం వల్ల పేద ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. మరి బ్రహ్మాండంగా 4 రోజులు ఇక్కడ వీర్నపల్లిలో, అక్కడ గర్జనపల్లిలో 2 దగ్గర క్యాంపులు పెట్టిండ్రు. 5,000 మందికి స్క్రీనింగ్ చేసిండ్రు, 5,000 మందికి పరీక్షలు చేసిండ్రు. అందులో ఇవాళ 1,350 మందికి, అలా కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. మరి పిల్లలకు కూడా ఏమంది ఎక్కువ చదువుతున్నారో, మరి ఎక్కువ ఫోన్ చూస్తున్నారో ఏందో కానీ మొత్తానికి వాళ్ళకు కూడా కంటికి గ్లాసులు అవసరం పడుతున్నాయి, అద్దాలు అవసరం పడుతున్నాయి. 250 మంది పిల్లలు ఉన్నారు. అదేవిధంగా ఒక 1,100 మంది పెద్ద మనుషులు ఉన్నారు. మొత్తం కలిపి 1,371 మందికి ఇవాళ అద్దాలు ఇవ్వబోతా ఉన్నాం. దాంతోపాటు ఒక 171 మందికి కంటిలో శుక్లాలు రావడం, ఇంకా ఇతరతర సమస్యలు రావడం వల్ల వాళ్లకు ఆపరేషన్ అవసరం పడుతుంది అన్నారు. ఆపరేషన్ కూడా మనం ఎక్కడికో పోయే అవసరం లేదు. మన సిరిసిల్లలోనే గతంలో మనమే ఆ రోజు 6 కోట్ల రూపాయలతోని ఎల్వి ప్రసాద్ కంటి దవాఖాన పెట్టించినాం. కాబట్టి ఈరినపల్లికి వెళ్ళి బండి వస్తుంది, మిమ్మల్ని ఎక్కించకపోతుంది, సిరిసిల్లలో వైద్యం చేయించి ఆపరేషన్ చేయించి మళ్ళీ మీ ఇంటికాడ దిగబెట్టిపోయేటట్టు ఆ సౌలత్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. కాబట్టి 171 మంది మీ కంటి ఆపరేషన్లు చేయించే బాధ్యత కూడా నాదే అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమం వీర్నపల్లిలో మనం ప్రారంభించుకున్న తర్వాత దీన్ని ఆగన్న చెప్పినట్టు మొత్తం మన నియోజకవర్గంలోని మిగతా 4 మండలాలు, మున్సిపాలిటీలో కూడా ఈ కార్యక్రమం చేస్తాం. ఆ తర్వాత పక్కనే ఉన్న వేములవాడ నియోజకవర్గంలో కూడా కార్యక్రమం చేసుకొని మొత్తం రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తం బోయిన్పల్లి కావచ్చు, ఇల్లంతకుంట కావచ్చు, అక్కడ కూడా చేపిద్దాం. జిల్లా మొత్తం మంచిగా చేసుకుంటే అప్పుడన్న ప్రభుత్వానికి సోయొచ్చి వాళ్ళు మొదలు పెడితే మంచిదే. వాళ్ళకి మొదలుపెట్టి మేం చేస్తాం, ఇక మీరు చేసేది ఏంటి అంటే పర్వాలేదు, ప్రభుత్వం ప్రజల ఖర్చుతో, ప్రజల సొమ్ముతో చేస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వం చేసినా చేయకపోయినా మనం మాత్రం మన నియోజకవర్గంలో, మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ఫేస్ టు ఫేస్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రజలు ప్రభుత్వానికి మధ్య దూరాన్ని తగ్గించి సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని చెప్పారు. అర్జీదారుల ఫిర్యాదులను స్వీకరించి వీలైనంత త్వరగా పరిష్కారం చూపేలా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు అనేక సందర్భాల్లో కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని, ఆ పరిస్థితిని తగ్గించేందుకు కొత్త విధానం ఉపయోగపడుతుందని అన్నారు. ప్రభుత్వ శాఖల పనితీరుపై ప్రజలకు నేరుగా స్పందించే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా సంబంధిత శాఖలకు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి పరిష్కారం కోసం చర్యలు తీసుకునే విధానం ఉండాలని అధికారులకు సూచించారు. To the maximum whichever possible within the rule and the framework. That is what it is being done right now. And secondly, whatever, there is a policy in industry
And in the industrial policy, the board will take conscious decision keeping in view how to engage industry partners and how to encourage industry partners. The board, which will be under Industrial Infrastructure Corporation, the board will be headed by the bureaucrat and other members, will take the decision as per the needs of the industry, and the uniform policy, the land rate will be declared. Nobody will be given less rate, nobody will be given more rate in the policy which has been designed by the board. In the process, the youngsters keep coming up. In order to encourage them, we give the land, and the industry partners will try to enhance their industry, try to create some business and move forward. Unnecessarily, only for political advantage, the TRS is trying to create a mess and trying to distract the investors to come to our Telangana and trying to put aspersions on few individuals. This is not called for. This is absolutely unfair. And we need the industries to come, because if the industry comes, our young people who are in need of employment will get some sort of a job placement in there. So I appeal to all these people who are making, what we say, the global propaganda. Try to stop it and be the partner for the change. తెలంగాణలోని 7 ప్రాజెక్టులపై గోదావరి నది యాజమాన్య బోర్డు జీఆర్ఎంబీలో ప్రతిపాదించిన రివ్యూ అంశాన్ని వెంటనే తొలగించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో నిర్మించి పూర్తి చేసుకున్న 7 ప్రాజెక్టులపై రివ్యూ చేయాలని చంద్రబాబు లేఖ రాయడంతో ఆ అంశాన్ని జీఆర్ఎంబీ అజెండాలో పెట్టారని అన్నారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు స్పందించడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రశ్నిస్తే తమపైన ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ హెచ్చరికల తర్వాత ప్రాజెక్టుల రివ్యూ ఉపసంహరించుకోవాలని ఇరిగేషన్ ఈఎన్సీ ద్వారా లేఖ పెట్టించారని జగదీష్ రెడ్డి తెలిపారు. అయితే బీజేపీ ఎంపీలు జీఆర్ఎంబీ అజెండాలో ఈ అంశమే లేదని చెబుతున్నారని, మరి ఈఎన్సీ లేఖ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. 7 ప్రాజెక్టులపై రివ్యూ అంశాన్ని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. ఎవరికి సోయలేదు, ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రులకు ఆ తీరిక లేదు, ఆ సోయి లేదు, ఆ జిల్లాల మంత్రులకు సోయి లేదు. మేము మాట్లాడితే ఎదురుదాడి చేశారు. బీజేపీలో ఉన్న కొంతమంది ఎంపీలను కొనుక్కొని వాళ్ళతో పెట్టించారు. నిన్న మొదటిసారిగా కేటీఆర్ గారు వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇరిగేషన్ ఈఎన్సీతో లెటర్ పెట్టించారు. మాట్లాడాలి. ఇప్పుడు ఏమంటాడో బీజేపీ నుంచి డబ్బా కొట్టే ఎంపీలు. నిన్న కాక మొన్న మాట్లాడుతూ ఎజెండానే రాలేదని మాట్లాడాడు. ఎజెండాలోనే లేనప్పుడు నిన్న ఎట్లా పెట్టిండు? తెలంగాణ ఈఎన్సీ లెటర్ ఎట్లా పెట్టిండు? అది ఎజెండా నుంచి ఉపసంహరించండి అని మొదటి రోజే ప్రభుత్వం తీవ్రమైన అభ్యంతరం చెప్పాలి. మేము ఇవాళ మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నాం బీఆర్ఎస్ తరఫున, ఎట్టి పరిస్థితులలో జీఆర్ఎంబీ ఎజెండా నుండి కనుక తెలంగాణలోని ఆ 7 ప్రాజెక్టులను తీసేయకపోతే బహిష్కరించాలి మీరు. లేదు తప్పకుండా కేటీఆర్ గారు చెప్పిన పద్ధతుల్లో తెలంగాణ సైన్యం బ్రహ్మాండంగా మీ మీటింగ్ హాజరవుతుంది, సంగతి ఏందో తెలుస్తుంది. ఎట్టి పరిస్థితులలో కూడా ఎజెండా నుంచి తీసేయిస్తారా, లేదు మీరు బహిష్కరిస్తారా నిరసనగా, లేదా తెలంగాణ వాదుల్ని బీఆర్ఎస్ సైనికుల్ని రమ్మంటారా? తేల్చుకోవాల్సింది ఇవాళ ప్రభుత్వమే. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి తాను క్రమం తప్పకుండా సభకు హాజరవుతున్నానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. తాను సభకు రావడం లేదంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. లాపతా పారిపోయారు వంటి పదాలను ఉపయోగించడం సరికాదని అన్నారు. పార్లమెంట్లో ఏ ప్రశ్నకైనా సమాధానమిచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. నీట్ విద్యార్థుల ఆందోళనపై పూర్తిస్థాయి చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. చర్చకు సమయం కేటాయించాలని విపక్షాలే కోరాయని, అందుకు ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. మధ్యాహ్నం 3 నుంచి రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు చర్చకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
సభలో ప్రతి అంశంపై మాట్లాడే అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తానని అన్నారు. ప్రభుత్వానికి దాచాల్సిందేమీ లేదని, ఏ అంశంనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. जो नीट आंदोलन के छात्र प्रदर्शन पर सभी प्रकार की चर्चा करने के लिए सरकार तैयार है और चर्चा के लिए समय सुनिश्चित किया जाए और विपक्ष तैयार हो जाए। पहले तो ये यही मांग कर रहे थे, हमने हाँ बोल दिया। मेरी ओर से भी मैंने कह दिया है कि मैं किसी भी सवाल का जवाब देने के लिए संसद में तैयार हूं, मगर वो चर्चा ही नहीं होने देना चाहते। अब जनता तय करे कौन भाग रहा है। आज भी मैं कहता हूं, आज 3 बजे तक स्पीकर साहब को वो पत्र दे दे। 3 बजे से लेकर कल 3 बजे तक सभी प्रकार की चर्चा के लिए हम तैयार हैं। मैं सदन में ही बैठूंगा, सबको सुनूंगा और सब चीजों का जवाब दूंगा। सरकार के पास छुपाने के लिए कुछ नहीं है। वो भी चर्चा करूंगा कि आपने क्यों चर्चा नहीं चाहिए। भारतीय जनता पार्टी की मोदी जी के नेतृत्व में सरकार, एनडीए की मोदी जी के नेतृत्व में सरकार हर चीज पर चर्चा के लिए तैयार है। संसद वो चलने दे बस। आज मैं चैनलों के माध्यम से विपक्ष को कहना चाहता हूं कि आप एक पत्र 2 बजे तक लिखकर दे दीजिए स्पीकर साहब को। 3 बजे से चर्चा चालू कर देंगे और कल 3 बजे मैं जवाब दे दूंगा सारी चीजों का। संसद में चर्चा करने के नियम बने हैं, तरीके बने हैं। अब मुझे कोई कहता है कि आप एक स्टेटमेंट दे दो, इतने गंभीर मसले पर इस तरह से चर्चा नहीं हो सकती है। शायद आपके पद्धति में होगा, मगर संसदीय पद्धति ये नहीं है। संसद में एट लेंथ चर्चा होती है। आज 3 बजे से देर रात तक जब तक वो बैठे और कल दोपहर 3 बजे तक हम तो क्वेश्चन आवर भी सस्पेंड करने के लिए तैयार है, अगर स्पीकर साहब अनुमति देते हैं तो। कल 3 बजे तक मैं चर्चा के लिए तैयार हूं। मैं खुद बैठूंगा, हर चीज लिखूंगा और हर चीज का जवाब दूंगा, जिससे देश की जनता के सामने सारी चीजें स्पष्ट हो जाए, दूध का दूध और पानी का पानी हो जाए। अब विपक्ष ने तय करना है कि उनको चर्चा करनी है या हंगामा करना है। టీటీడీకి గత 2.5 చంద్రగ్రహణం పట్టిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో దేశం, రాష్ట్రం ప్రజల శ్రేయస్సు కోసం తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక వైదిక కార్యక్రమాలు, యాగాలు నిర్వహించామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ టీటీడీ కనీసం వరుణ యాగం కూడా నిర్వహించకపోవడం బాధాకరమని అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుతూ గతంలో టీటీడీ ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించామని గుర్తు చేశారు. ప్రజల సంక్షేమం కోసం ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇలాంటి సమయంలో టీటీడీ కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జిల్లాల అన్నటువంటి ఆలోచనతోటి టీటీడీ చేసేటువంటి కార్యక్రమాలు ఈ 2.5 సంవత్సరాలలో ఒక్కటి కూడా జరగకపోవటం ఆశ్చర్యం వేస్తుంది. టీటీడీ ప్రభువులు పైనున్నటువంటి వాళ్ళ ఆశీర్వాద బలంతో మమ్మల్ని ఎవరు కూడా ఏమీ చెయ్యలేరు అన్నటువంటి రీతిలో ఎవరిని ఖాతరు చేయకుండా పెద్దలకు ఊడిగం చేసేటువంటి కార్యక్రమాలలో తలమునకలై వాళ్ళు చేయాల్సినటువంటి వైదిక విస్తృతిని కాపాడటంలో పూర్తిగా విఫలమైపోయారు. ఈ రోజున ఎక్కడ చూసినా కరువు విలయతాండవం చేస్తోంది. చాలా చిన్న ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా ఎండిపోయాయి. రైతుల కడగళ్ళు అంతా ఇంత కాదు, కొండ మీద ఉన్నటువంటి జలాశయాలే కొట్టుమిట్టాడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి సంవత్సరము ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు చేయాల్సినటువంటి వరుణ యాగాన్ని టీటీడీ విస్మరించటం అన్నది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎంతగా వీళ్ళు వేద సంస్కృతిని భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అన్నదాన్ని దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ధార్మిక కార్యక్రమాలను వదిలేసి టీటీడీ దహనవ కార్యక్రమాలలో తలమునకలైపోతోంది. ఎక్కడ చూసినా అవినీతి, అరాచకం, అపచారం, ప్రభువులకు అడుగులకు మడుగులొత్తటంలో తలమునకలై
సాక్షాత్తు టీటీడీనే నిర్వహిస్తున్న వేద పరిరక్షణ ట్రస్టు ఉన్నదే దీనికోసమని. దానికి కావలసినన్ని నిధులున్నాయి. కానీ ఆ ట్రస్ట్ ద్వారా చేయాల్సినటువంటి ఒక్క కార్యక్రమం కూడా చేయాల. మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము కూడా దేశ సుభిక్షత కోసమని కర్తువులు, యజ్ఞయాగాదులు, చతుర్వేద హవనాలు ఇలాంటివి ఎన్నో చేసినటువంటి చరిత్ర మాకున్నది. చివరకు కరోనా లాంటి ఆ అపాయకరమైనటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కరోనాను పారద్రోలటానికి యాగం నిర్వహించినాం. కానీ ఈ రోజున దేశమంతా కూడా ఇంత దారుణమైన కరువు కాటకాలలో మునిగిపోతూ ఉంటే టీటీడీ వరుణయాగం చెయ్యాలా అన్నటువంటి ఆలోచనే వాళ్లకు రాకుండా పోవటం, బహుశా రాకుండా పోవటం కాదు, ఇలాంటి వేద సంస్కృతిని పెంపొందించేటువంటి కార్యక్రమాలను టీటీడీ నిషేధించినట్టుగా కనపడుతున్నది. ఒక్క కార్యక్రమం అన్నా ఉన్నదండి? ఒక్కటంటే ఒక్క కార్యక్రమాన్ని కూడా వేద సంస్కృతిని పరిరక్షించేటువంటి దాంట్లో ప్రజలకు మేలు చేసేటువంటి ఇలాంటి కార్యక్రమాలను కూడా చేయకపోవటం. వరుణయాగం టీటీడీ చేస్తే పెద్ద ఎత్తున వర్షాలు పడతాయి అన్నటువంటిది ఆచరణలో నిరూపితమైనటువంటి అంశం. ప్రజలకందరికీ కూడా ఒక పెద్ద నమ్మకం. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ కార్యక్రమం, ఆ క్షేత్రంలో వరుణయాగం చేస్తే వర్షాలు పుష్కలంగా వస్తాయి అని. చిన్న చిన్న దేవాలయాల పాలక మండళ్లే ఈ కార్యక్రమాన్ని భుజానెత్తుకొని వాళ్ళు చేస్తుంటే మొత్తం ప్రపంచానికంతా కూడా ఆధ్యాత్మిక దిక్సూచిగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఇంతవరకు వరుణయాగం చేయటం లేదు అనంటే ఉద్దేశపూర్వకంగానే వీళ్లకు ఆ ఆలోచనే రాకుండా ఈ ప్రభువుల కాళ్ళు ఒత్తటానికి వీళ్ళ మొత్తం అధికార పనులన్నిటినీ కూడా మరిచిపోయి ఆ కార్యక్రమాలలోనే తలమునకలై ఉన్నారు అన్నటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. చివరకు వీళ్ళు కుచేలునికి కూడా పాఠాలు నేర్పించే స్థితికి వెళ్ళారు. కుచేలునికి పాఠాలు నేర్పించటం ఏంటండి? ఇంత దారుణంగా టీటీడీ వరుణయాగాన్ని విస్మరించటం అన్నది చాలా తప్పు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకనైనా వెంటనే మేల్కొని టీటీడీ వచ్చేటువంటి విఐపీలకు ఊడిగం చేసేటువంటి కార్యక్రమాలు కాకుండా టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చేయాల్సినటువంటి వేద పరిరక్షణ, ప్రజల సంక్షేమం, వాళ్ళ బాగోగులు, ప్రజలకు జీవనాధారమైనటువంటి నీటి కోసమని వరుణయాగాలు చేయాల్సినటువంటి ఆవశ్యకత గుర్తించి గతంలో టీటీడీ ఎంతో ఘనంగా చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని వెనువెంటనే ఇదేదో నేను విమర్శ చేస్తున్నాను కాబట్టి అనుకోకుండా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వెంటనే వరుణయాగం చేయవలసిందిగా అనూచానంగా 100 ఏళ్లుగా సాంప్రదాయంగా వస్తున్నటువంటి యాగాలను పరిరక్షించాల్సినటువంటి దేశ అభివృద్ధికి యువతలో పట్టుదల, అంకితభావం, సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ ట్రైంప్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్, మై లైఫ్ మై స్ట్రగుల్స్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతకు కీలక సందేశం ఇచ్చారు. లక్ష్యాలను సాధించేందుకు యువత కష్టాలను అధిగమిస్తూ ముందుకు సాగాలని సూచించారు. పట్టుదలతో పనిచేసే యువతే ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ కు బలమైన పునాదిగా నిలుస్తారని చెప్పారు. రామ్నాథ్ కోవింద్ సాధారణ రైతు కుటుంబం నుంచి దేశ అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎదిగిన ప్రయాణాన్ని ప్రధాని ప్రశంసించారు. ఆయన జీవితం నేటి యువతకు ఎంతో విలువైన పాఠమని పేర్కొన్నారు. రాష్ట్రపతి కాకముందే తన స్వగ్రామ అభివృద్ధికి కోవింద్ చేసిన కృషిని ప్రధాని మోదీ గుర్తు చేశారు. వంచిత్ तबके से आए तमाम लोग अपने जीवन की परछाई देख सकते हैं. कैसे एक साधारण परिवार मुश्किल हालातों में भी जीवन की शुचिता और ईमानदारी से समझौता नहीं करता. कैसे वही आदर्श आगे चलकर हमारे जीवन का आधार बनते हैं. हमारे कठिन समय के मूल्य किस तरह जीवन भर में हमें रोशनी देते रहते हैं. कैसे इस पवित्रता से हमें राष्ट्र सेवा की शक्ति मिलती है. अलग अलग पदों का दायित्व निभाते हुए कोविंद जी ने
समाज को निरंतर इसकी प्रेरणा दी है। साथियों, मुझे विश्वास है कोविंद जी की ऑटोबायोग्राफी इसमें उनके जीवन की ही नहीं बल्कि हमारे लोकतंत्र की भी अहम स्मृतियां सुरक्षित होंगी। ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హర్ ఘర్ తిరంగా పిలుపులో భాగంగా హైదరాబాద్ చార్మినార్ వద్ద తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి ముందు ఆయన చార్మినార్ వద్ద శ్రీ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం త్రివర్ణ పతాకాన్ని చేతబూని బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాలు ర్యాలీలో పాల్గొనడంతో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో దేశభక్తి వాతావరణం నెలకొంది. వాహనాలపై త్రివర్ణ పతాకాలను ప్రదర్శించారు. దేశ ఐక్యత సమగ్రతను చాటేందుకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రామచంద్రరావు తెలిపారు. ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిన కార్యక్రమమని అన్నారు. దేశ ప్రజల్లో జాతీయ భావన, దేశభక్తిని మరింత పెంచడమే లక్ష్యమని అన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాజకీయాలతో రంగు పూయకుండా పవిత్రంగా భారతదేశ ఒక స్వాతంత్ర వీరులకు మనం నివాళులు అర్పిస్తూ వికసిత భారత్ వైపు మనం వెళ్ళాలి అని చెప్పేసి ఒక లక్ష్యంతో ఈ తిరంగా యాత్ర మొదలు పెడుతున్నాము. కాబట్టి దీంట్లో ఎటువంటి రాజకీయాలు రాకూడదని చెప్పేసి కూడా నేను అన్ని రాజకీయ పార్టీలు కూడా కోరుతా ఉన్నాను. విద్యార్థుల ఆందోళనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చే ప్రసంగం తమకు అవసరం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. విద్యార్థులపై కాల్పులు జరిపిందెవరు అని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులను మేకులతో కూడిన లాఠీలతో కొట్టాలని ఆదేశించింది ఎవరో కేంద్రం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మన పిల్లలపై కాల్పులకు అమిత్ షా ఆదేశాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. కాల్పులకు హోంమంత్రి ఆదేశాలు ఇచ్చి ఉంటే ఆయన వెంటనే రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఆదేశాలు ఇవ్వకపోతే పోలీసుల చర్యలకు బాధ్యత వహించడంలో హోంమంత్రి విఫలమైనట్టేనని వ్యాఖ్యానించారు. గత 20 రోజులుగా అమిత్ షా కనిపించడం లేదని రాహుల్ ఆరోపించారు. దేశ హోంమంత్రికి ధైర్యం లేకపోవడం వల్లే పార్లమెంటుకు రావడం లేదని విమర్శించారు. విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. Who gave the order to shoot those students? Who blinded one of the students? Who shot one of the students in the ear? Who gave the order to beat the students with lathis, with nails? Who gave that order? That order was implemented by the Home Ministry. Delhi Police and RAC are both Home Ministry systems. Did Mr. Amit Shah give this order to shoot our children, or did he not? If he did, he should resign because he is culpable. And if he did not, he should resign because he is incompetent. Right? This is आपने मुझसे सवाल पूछा, आप उनको इंटरप्ट करते हैं. नहीं, जब वो बोलते हैं सुनिए, जब वो बोलते हैं आप इंटरप्ट करते हैं. बोलिए सर. नहीं, मेरा जवाब बोलिए. आप इंटरप्ट करते हैं जब वो बोलते हैं. क्यों नहीं करते हैं? हमें इंटरप्ट करते हैं, हमें 24 घंटा इंटरप्ट करते हैं, मगर उनको कभी इंटरप्ट नहीं करते आप. उनमें क्या स्पेशल चीज है जो पूरा मीडिया चुप करके चूहे जैसे उसके सामने खड़ा हो जाता है? आपको स्टूडेंट्स नहीं डर रहे हैं, पूरे देश में स्टूडेंट्स नहीं डर रहे हैं, आपको भी नहीं डरना चाहिए. सर, उनका जो एक सेकंड, the question is not whether Mr. Amit Shah comes and opines. We don't care what he has to say. Okay. First of all, the most important thing to understand is 20 दिन के लिए गायब हो गए. यहाँ बैठे थे, गाड़ी आती थी जाती थी, 30 गाड़ियां उनके. स्टूडेंट शुड नो दिस. 30 कार्स अराउंड अमित शाह. उनके घर के सामने जाइए, वहां पे मतलब 1000 पुलिस वाले खड़े हुए हैं कि कोई बच्चा ना आ जाए. ఆంధ్రప్రదేశ్లోని 22A నిషేధిత ఆస్తుల జాబితా ప్రభావంపై రిటైర్డ్ IPS అధికారి సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్ ఏబి వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. 22A జాబితా కారణంగా పెద్ద సంఖ్యలో రైతులు, భూ యజమానుల ఆస్తి హక్కులు ప్రభావితం అవుతున్నాయని తెలిపారు. ప్రైవేట్ పట్టా భూములను వెంటనే ఈ జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. భూ హక్కులు చట్టబద్ధంగా ఉన్నప్పటికీ వాటిపై ఆంక్షలు ఉండటం వల్ల యజమానులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అధికారులు ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. రైతులు, భూ యజమానులకు తమ ఆస్తులపై పూర్తి హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. 22A జాబితాలో భూములను చేర్చే ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని కోరారు. తప్పుగా చేరిన భూములను గుర్తించి
వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అతి తెలివితో మీరు 22లో పెట్టిన దాంట్లో ఎస్పెషల్లీ అర్బన్ ల్యాండ్స్లో ఏమంటున్నారంటే 30% గవర్నమెంట్కి ఇచ్చేయండి, 70% మీకు రిలీజ్ చేసేస్తామంట. ఎవడబ్బా మొగుడు సొమ్ము? నా భూమి తీసుకెళ్లి నువ్వు ఎత్తుకుపోయి అందులో నుంచి వాటా అడుగుతున్నావు అంటే నువ్వు మీరు అసలు పరిపాలన దొంగలా అనిపిస్తుంది. కాబట్టి ఎవరు ఇటువంటి ఒత్తిడిలో లొంగొద్దు. దుర్గంలో భూముల కేటాయింపులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీ కంపెనీని కొందరు అధికారులు నడుపుతున్నారని ఆరోపించారు. రాయదుర్గంలో సుమారు 1700 కోట్ల విలువైన 7 ఎకరాల భూమిని పీఎం ఏక్ధామాల్ నిర్మాణం పేరుతో బినామీ సంస్థలకు ఎలాంటి టెండర్లు లేకుండా కట్టబెట్టారని విమర్శించారు. ఈ భూముల కేటాయింపులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. భూముల విలువ, కేటాయింపు ప్రక్రియ, సంబంధిత సంస్థల వివరాలను ప్రభుత్వం ప్రజలకు వెల్లడించాలని కోరారు. ఈ వ్యవహారంపై గవర్నర్, సిబిఐను ఆశ్రయిస్తారని తెలిపారు. దొంగ అగ్రిమెంట్లు, టెండర్ల పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజా ఆస్తులను దోచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అధికారుల పాత్రపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దొంగ అగ్రిమెంట్లు, దొంగ టెండర్లు చేసి వేల కోట్ల రూపాయలు గాద కింద పందికొక్కులు లెక్క దోచుక తింటామంటే కర్రు గాల్చి అధికారులకు కూడా వాత పెడతాం, ఎవరిని వదిలిపెట్టాం. మేము సిఏజీ దగ్గరికి పోతాం, సిబిఐ దగ్గరికి పోతాం, కేంద్ర ప్రభుత్వం దగ్గర పోతాం. గమ్మత్ ఏందా అంటే ఇట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ ప్రాజెక్ట్. 200 crore లోన్ వాజ్ గివెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బీజేపీ వాళ్ళకి కళ్ళే కనబడవు. రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని బూతుపులు చేసినా బీజేపీ వాళ్ళకి కనబడతలేదు. ఆఖరికి నరేంద్ర మోడీ పేరు మీద నిర్మించబడుతున్న ప్రాజెక్టులో కూడా అవినీతి జరిగితే గుడ్డి గుర్రం పళ్ళు తవ్వినట్టు బండి సంజయ్ లాంటి వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు. ఎందుకో రేవంత్ రెడ్డి బీజేపీ, తెలంగాణ బీజేపీ కుమ్మక్క అయిపోయి వాళ్ళ చిల్లర దోపిడీకి పాల్పడతా ఉంది. వీళ్ళ అవినీతి, అక్రమ బాగోతాలు, ఆనకొండ లెక్క అనుముల కుటుంబం చేస్తున్న దోపిడీ, మరీ ముఖ్యంగా ఈ రాయదుర్గంలో జరుగుతున్నటువంటి ఈ భూ దోపిడీని, ఈ రియల్ ఎస్టేట్ దందాను తప్పనిసరిగా మేము సహేతుకంగా గవర్నర్ దగ్గరికి వెళ్తాం, సిఏజీ దగ్గరికి వెళ్తాం, సిబిఐ దగ్గరికి వెళ్తాం. ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి, దీన్ని దోచుక తింటున్న వాళ్ళందరిపైన కూడా తప్పనిసరిగా ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా మా పోరాటం ముందుకుంటది. కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా మేడపల్లిలోని ఉప్పల్కోట్ కాంప్లెక్స్ వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు నరేష్ కుమార్ నార్సింగోజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఉప్పల్కోట్ నుంచి హనుమాన్ దేవాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న వారు జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ దేశభక్తి నినాదాలు చేశారు. భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హర్ ఘర్ తిరంగా పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నరేష్ కుమార్ తెలిపారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్క దేశం మొత్తము హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మేడిపల్లిలోని ఉప్పల్ కోర్ట్ కాంప్లెక్స్ యందు న్యాయవాదులంతా పాల్గొని ఈ యొక్క దేశభక్తిని చాటడం జరిగింది. అదేవిధంగా మన యొక్క భారత ప్రజలకు, భారత పౌరులకు, ప్రతి ఒక్క భారతీయునికి మా యొక్క న్యాయవాదుల తరపున ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. ఆగస్టు 15వ తారీఖు వరకు మన యొక్క ప్రతి ఒక్క ఇంటి మీద ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క పౌరుడు తమ యొక్క జాతీయ జెండాని సగౌరవంగా ఎగిరవేసి ఈ యొక్క హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాలు పంచుకొని దేశభక్తిని చాటాలని చెప్పి ప్రతి ఒక్క ఈ యొక్క మహోన్నతమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చెప్పి న్యాయవాదుల తరపున పిలుపునిస్తూ భారత్ మాతాకి మాతరం మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం హర్ ఘర్ తిరంగా 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 భారత్ మాతాకి మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం భారత్ మాతాకి యువత సంకల్పమే వికసిత్ భారత్ కు పునాది అన్న ప్రధాని నరేంద్ర మోదీ. కష్టాలను అవకాశాలుగా మార్చుకోవాలని యువతకు ప్రధాని మోదీ పిలుపు. పట్టుదలతో పనిచేసే యువతే దేశానికి బలమైన పునాది అనే వ్యాఖ్య. టీటీడీకి 2.5 చంద్రగ్రహణం పట్టిందన్న భూమన. వర్షాలు లేక రైతుల కష్టాలు, వరుణయోగం ఎందుకు చేయలేదన్న భూమన. టీటీడీ సంప్రదాయాలను పక్కన పెట్టడం సరికాదని వ్యాఖ్య. రైతుల కోసం టీటీడీ వరుణయోగం నిర్వహించాలని డిమాండ్. కంటి వెలుగు పథకాన్ని మళ్లీ ప్రారంభించాలని కేటీఆర్ డిమాండ్. 171 మందికి ఉచిత ఆపరేషన్లు చేయిస్తామని కేటీఆర్ కీలక ప్రకటన. పేదల కోసమైనా కంటి వెలుగు పథకం కొనసాగించాలని వ్యాఖ్య. కంటి వెలుగు ఆపేశారెందుకు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్.
రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడ? ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న బొత్స. డిఎస్ అవకతవకలపై లోకేష్ రాజీనామా చేయాలన్న బొత్స. రైతులు, నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో పోరాడతామని వ్యాఖ్య. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న బొత్స సత్యనారాయణ. మాషాల్లా ఎంటర్ప్రైజెస్ స్కామ్పై సిట్ దర్యాప్తు జరుగుతుందన్న అనిత. బాధితులకు న్యాయం చేస్తామని, సిట్తో సమగ్ర విచారణ చేస్తామన్న అనిత. మాషాల్లా స్కామ్ బాధితులకు న్యాయం చేస్తామన్న అనిత. ఆర్థిక మోసాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కీలక ప్రకటన.